అందరికీ చెప్పాం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. బీటెక్ రవి గారి ఓరమాస్ ర్యాగింగ్. మొన్నే బీభత్సమైన ర్యాగింగ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని. మళ్ళీ ఇంకో వీడియో రిలీజ్ చేశాడండి. జగన్మోహన్ రెడ్డి గారి మనోభావాల్ని తీవ్రంగా గాయపరచడమే కాదు, ఆ మనోభావాల్ని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అనేది డాష్ అది మాట్లాడకూడదు మీడియాలో. అయితే ఏమన్నాడు చూడండి ఒకసారి బీటెక్ రవి గారు. చేసి ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డిని ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నువ్వు అటు ఇటు మార్చుకోవడంలో నిన్ను నువ్వు మార్చుకునేవు. నిన్ను నువ్వు మార్చుకొని నువ్వు పులిందలు లేకుండా పోతే నా పరిస్థితి ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు ప్లేసులు మారుతున్నాడు కదండి. ఇక్కడ వాళ్ళని అక్కడికి ట్రాన్స్ఫర్, అక్కడ వాళ్ళని ఎక్కడికి ట్రాన్స్ఫర్, ఎమ్మెల్యేలని. దాంతోపాటు ఒకవేళ ఈయన కూడా పులివెందుల నుంచి విజయవాడలో పోటీ చేస్తున్నాను, పులివెందుల నుంచి శ్రీకాకుళంలో పోటీ చేస్తున్నాను అంటాడేమో అని ఈయన మీడియా ముందుకు వచ్చి, దయచేసి ఆ పని మాత్రం చేయకు జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే నువ్వు ఆ పని చేస్తే నా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు. దీని అర్థం లోతుగా అర్థం అవ్వాలంటే మీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు మనం క్రికెట్ టోర్నమెంట్లు ఆడేవాళ్ళం. టోర్నమెంట్కి మనం ఎంట్రీ ఫీజు కట్టిన వెంటనే వాళ్ళు డ్రా తీస్తారు ఏ టీంతో మ్యాచ్ పడింది అనేది చెప్పడానికి. అప్పుడు ఆ డ్రాకి మనం వెళ్ళినప్పుడు ఫలానా టీంతో మీకు మ్యాచ్ పడింది అని వస్తుంది మనకి. ఒకవేళ టీం కానీ బాగా వీక్ టీం అనుకో, మన పరిస్థితి ఎలా ఉంటుంది? సూపర్ టీంతో పడిందిరా, ఈజీగా కొట్టేయచ్చు, వాళ్ళు బ్యాటింగ్ బౌలింగ్ కూడా ఆడలేరు అంటే మనం సెకండ్ రౌండ్కి చాలా సింపుల్గా వెళ్ళిపోవచ్చు, ప్లీజ్ మాకు ఆ టీంతోనే మ్యాచ్ కావాలి అని అడుగుతాం. అంటే అవతలలో బాగా వీక్ ఓడిపోతారని తెలిస్తే మనం ఇక సంకలు గుద్దేసుకుంటాం అనమాట. సేమ్ ఇక్కడ బీటెక్ రవి గారు కూడా అదే చేస్తున్నారు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ ప్రాబ్లం అయిపోయాడు. జగన్ రెడ్డి గారు అవతల వైసీపీ నుంచి పోటీ చేస్తే ఈజీగా నెగ్గేచ్చారే ధీమాలో ఉన్నాడు బీటెక్ రవి గారు. కాబట్టి నువ్వు వాళ్ళని మారుతున్నావు కానీ ప్లీజ్ నువ్వు మాత్రం పులివెందుల్లో నా మీద పోటీ చేయ జగన్ రెడ్డి, నువ్వు మాత్రం అక్కడికి వెళ్ళిపోకు జగన్ రెడ్డి అని బతులాడుతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో పోటీ ఇస్తాడో, ఏ స్థాయిలో పులివెందుల్లో ఆయనకు అవకాశాలు ఉన్నాయో దీన్ని బట్టి అర్థమైపోతుంది. ప్రత్యర్థులు ఎప్పుడైతే జగన్ రెడ్డి మీద పోటీయా ఓకే ఈజీగా నెగ్గేస్తాను నేను అనుకుని బీటెక్ రవి గారు అంత ధీమాగా ఉన్నారంటే ఒకసారి ఆలోచించండి. మరి జనరల్గా ఎవరైనా అయితే ఏం చేస్తారు, సీఎం మీద పోటీ అంటే వద్దులేండి ఓడిపోతాం, ఓడిపోయిన తర్వాత మళ్ళీ నా మీద పగబెట్టుకుంటాడు, ఇలా భయపడతారు. కానీ కాలు దువ్వేస్తున్నాడు బీటెక్ రవి. ఐ వాంట్ సీఎం రైట్ నో అంటాడు. ఆ బీటెక్ రవి గారి ఆ ర్యాగింగ్, మాస్ ర్యాగింగ్ ఏదైతే ఉందో అది చూసాక నాకు డౌట్ వచ్చింది. ఒకవేళ జగన్ రెడ్డి గారు నిజంగానే పులివెందుల్లో ఓడిపోతున్నానని తెలుసుకుని ఆయనే మారిపోతే అందరికీ డౌట్ వచ్చేది కాబట్టి వాళ్ళని ఎక్కడికి వీళ్ళని అక్కడికి మార్చేసి, సో వాళ్ళందరే మారుతున్నాను కాబట్టి నేను కూడా మారుతున్నాను అని కవరింగ్ ఆఫ్ ఇండియా చేస్తూ ఈయన పులివెందుల నుంచి కానీ ఎక్కడికైనా జంప్ ఇచ్చేస్తున్నాడా అని కూడా డౌట్ వస్తుందండి నాకు. ఉంటానండి మరి. బీటెక్ రవి గారు అదే గ్యారంటీ విన్నింగ్ అనమాట. చూద్దామండి జగన్మోహన్ రెడ్డి మీద నెగ్గే బీటెక్ రవి గారికి మొట్టమొదటిగా మహాసేన మీడియా నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.